భారత్ పాక్ సరిహద్దులో యుద్ధమిగాలు కమ్ముకున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయి. ఇదిలా ఉండగా బార్డర్లో పాక్ కవ్వింపు చర్యలు కొనసాగుతున్నాయి. వరుసగా 7వ రోజు కాల్పులకు తెగబడ్డారు పాక్ సైనికులు. ఎల్ఓసి దగ్గర కుప్వారా, యురి, అఖ్నూర్ సెక్టార్లలో ఇండియన్ ఆర్మీ స్థావరాల లక్ష్యంగా కాల్పులకు దిగారు. అయితే పాక్ సైన్యం కాల్పులను భారత బలగాలు సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయి. కుక్కతోకర వంకరన్నట్టు పాక్ తన వక్రబుద్ధిని మాత్రం మార్చుకోవటం లేదు. కాల్పుల ఒప్పందానికి పదే పదే తూట్లు పొడుస్తూనే ఉంది. దీంతో భారత్ పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇదిలా ఉండగా పహల్గాం ఉగ్రదాడిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న భారత్ మరో షాకింగ్ నిర్ణయం తీసుకుంది. పాక్ విమానాలకు భారత్ గగనతలం మూసివేసింది. నోటీస్ టు ఎయిర్ మిషన్స్ జారీ చేసిన భారత్ పాక్ విమానాలు, ఎయిర్లైన్స్, సైనిక విమానాలకు మే 23 వరకు ఇండియన్ ఏరోస్పేస్ క్లోజ్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పాక్ గగనతలంపై భారత్ విమానాల నిషేధం కొనసాగుతోంది. ఈ నిర్ణయంతో పాక్ భారత్ ధీటుగా జవాబునిచ్చినట్టయింది. తాజాగా పాక్ విమానాలకు భారత్ గగనతలం మూసివేత నిర్ణయంతో పాక్ తదుపరి నిర్ణయం ఏమై ఉంటుందనే ఆసక్తి రేగుతోంది. భారత్ దెబ్బకు పాక్లో సింధు ఉపనదులు ఎండిపోతున్నాయన్న విషయాన్ని శాటిలైట్ చిత్రాలు స్పష్టం చేస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్లో